రాయలసీమ జిల్లాల్లో అటు రాజకీయంగా ఇటు వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తుల్లో ఒకరు. విమర్శలు వివాదాల్లోనూ అంతే ఫేమస్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనంతరం వైసీపీలో చేరిన రాయలసీమ జిల్లాలకు ఒక పెద్దన్నగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అప్పుడు వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు జగన్కి నమ్మిన వ్యక్తి. అధికారం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులని అణిచివేయడంలో ఆయన స్టైలే వేరంటారు. ఇంకా చెప్పాలంటే చెట్టు ఉండగానే చెట్టుకే తెలియకుండా కింద వేర్లు తెంచేసే రకమన్నమాట. ఏ స్థాయి ప్రత్యర్థులైనా తనకి ఇష్టం లేదనుకుంటే ఏమాత్రం అనుమానం రాకుండా రాజకీయాల్లో అడ్రస్ లేకుండా చేయడం ఆయన నైజం. ఎవరైనా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంత యంత్రాంగం ఉన్నా నేటికి రాయలసీమ జిల్లాల్లో ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాలం మారుతున్నా, కొత్త కొత్త చట్టాలు వస్తున్నా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని అనుకుంటున్నారా? అవును, ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజం రాయలసీమ అని చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం బాంబులు కత్తులతో నరుక్కోవడమే అనుకోండి. రాయలసీమలోని ఏ ప్రాంతంలో చూసినా రక్తపాతం ఏరులై పారేది. మహిళల తాలిబొట్లు నిత్యం తెగుతూ ఉండేవి. ఎన్నో ప్రాణాలు ఫ్యాక్షనిజానికి బలైనవనేది నగ్న సత్యం. అయితే కాలం మారుతుంది. కాలానుగుణంగా ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాక్షనిజం చాలా వరకు తగ్గిందనే చెప్పవచ్చు. రాయలసీమ జిల్లాలో కొందరు నేతల కారణంగా ప్రత్యర్థులే అంతమైపోతున్నారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దాదాపు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయనను పెద్దాయన అంటూ పిలుస్తుంటారు వైసీపీ నేతలు. రాయలసీమలో ఎక్కడికి పోయినా నేను పెద్దాయన మనిషి అంటే చాలు, ప్రత్యర్థులు కూడా భయపడాల్సిందే. పెద్దాయన అలియాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే ఆ స్థాయిలో భయపడుతున్నారంటే ఆయన రాజకీయ చతురత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మిన వారికి ఏమైనా చేయగలుగుతారు. అదే స్థాయిలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారని తెలిస్తే వాళ్లను అడ్రస్ లేకుండా చేయడం కూడా వెన్నతో పెట్టిన విద్య. అక్కడి ప్రజల్లో ఆ భయాన్ని గత 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఆ స్థాయిలో వ్యవస్థలను ఆయన గుప్పిట్లో పెట్టుకోగలడనే పేరు కూడా ఉంది. అందుకే ఆయనను టీడీపీ నేతలు పుంగనూరు పుండిగా అంటూ విమర్శలు చేస్తుంటారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డి చెప్పింది చేయాలి. ఆ స్థాయిలో ఆయన అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ గ్రిప్లో పెట్టుకున్నారు. పెద్దిరెడ్డి ఒకప్పుడు పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా తరువాత పుంగనూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. మొదటిసారి 1978లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 1985లో పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. అనంతరం 1989లో పీలేరు నుండే కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 1994లో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1999, 2004లో పీలేరు నుండే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో పుంగనూరుకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆయన చనిపోయిన అనంతరం రోషయ్య కేబినెట్లో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుండి కూడా 2014, 2019 ఎన్నికలలో గెలిచారు.
2019లో జగన్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ నేతలు దాదాపు తుడిచికిపెట్టుకుపోగా పెద్దిరెడ్డి 6,000 స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. చదువు పూర్తయ్యాక పెద్దిరెడ్డి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత నిర్మాణంలోకి ప్రవేశించిన ఆయన ఆ తరువాత నీటిపారుదల, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి తన వ్యాపారాన్ని విస్తరింపజేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారని చెబుతుంటారు. ఏది ఏమైనా అటు వ్యాపారంలోనూ ఇటు రాజకీయాల్లోనూ 40 ఏళ్లకు పైగా చక్రం తిప్పుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.